కీర్తనల గ్రంథం 40వ కీర్తన 12వ వచనం. అందరూ నాతో కలిసి అందరం మీ బైబిల్ తెరవండి. కొంతమంది యవ్వన బిడ్డలు బైబిల్ లేకుండా వస్తున్నారు. కింద మన బుక్ స్టాల్ ఉంది. ఎవరైనా కొనుక్కోలేని స్థితిలో ఉంటే చెప్పండి, తప్పకుండా బైబిల్ మీకు ఇవ్వబడుతుంది. 40వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఈ మాట దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయ్యా, నేను తలెత్తుకోలేకపోతున్నానయ్యా అంటాడు. నిజమే. నీ జీవితంలో ఏ పాపానికి నువ్వు చోటిచ్చినా నీ పాపం ఏం చేస్తుందో తెలుసా? నలుగురు మధ్యలో తలెత్తుకోలేకుండా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సుంకరి అనే ఒక ఆయన మందిరానికి వచ్చాడు. బైబిల్ ఏమని రాసి ఉంటుంది? ఆకాశము వైపు కన్నులెత్తలేక, దేవుని వైపు కన్నులెత్తలేక తలదించుకొని, అయ్యా పాపినైనా నన్ను కరుణించయ్యా, త్రాగుబోతునైనా నన్ను కరుణించయ్యా, తిరుగుబోతునైనా నన్ను కరుణించయ్యా, దారి తప్పి బ్రతుకుతున్న నన్ను కరుణించయ్యా అని తలదించి తాను ప్రార్థన చేస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమా, నీ హృదయంలో నీ జీవితంలో ఏ పాపం ఏలుబడి చేస్తున్నా ధైర్యంగా దేవుని సన్నిధికి రాలేవు, ధైర్యంగా ముందొచ్చి కూర్చోలేవు, హృదయమారా నోరు తెరిచి ప్రభువుని ఆరాధించలేవు, స్వరమెత్తి ప్రభుని స్తుతించలేవు. చివరికి దేవుని సన్నిధిలో తలెత్తటానికి నీకు ధైర్యం సరిపోదు. ఎందుకో తెలుసా? నీ పాపం, నీ అపవిత్రత నువ్వు తలదించుకొని బ్రతికేటట్లుగా చేస్తుంది అని చెప్పటంలో లేసమైన సందేహం. ఓ సుంకరి, ఎందుకు నువ్వు తలెత్తుకోలేకపోయావు? అయ్యా, నా పాపం దేవుని ఎదుట తలెత్తుకోలేకుండా చేస్తుందయ్యా. వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నీ జీవితంలో ఏ దోషానికి నువ్వు చోటిచ్చినా ఈ మాట విను. నీ దోషం నిన్ను తరుముతాది, జాగ్రత్త. అది నిన్ను పట్టుకుంటుంది, జాగ్రత్త. నీ బ్రతుకు అవమాన పాలవటానికి, తలదించుకొని బ్రతకటానికి అది కారణమవుతుంది అని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. నిజమే. నేనంట ఈ సృష్టిలో ప్రతి వాడు తలదించాల్సినోడే. నేనంట ఈ సృష్టిలో తలెత్తగలిగిన ఒకే ఒక్క మగధీరుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతి వ్యక్తిలో దోషం ఉంది. బైబిల్లో ఒక మాట, ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడి ఉన్న ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన పెద్దగా అట్టి వారిని రాళ్ళురువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. అందరూ చెప్పాలి పెద్దగా. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంబడి ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడెను. యేసు
తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. విన్నారా? ఈ వచనాల్లో పాపం చేసిన ఆ స్త్రీ తలదించింది. మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆవిడ మీద రాళ్ళేయిందంటే, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు రాయి అక్కడ వదిలేసి తలదించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరిలో తలెత్తి మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు? ఏ పాపము చేయని పరమ పవిత్రుడై ఉన్నాడు, ఆయనకి మహిమ కలుగును గాక. ఏ దోషము లేనివాడు గనుక. గమనించండి, శాస్త్రులు తలదించారు, ధర్మశాస్త్రోపదేశకులు తలదించారు, ప్రజలందరూ తలదించారు. విచిత్రం ఏంటంటే చిన్నపిల్లలు కూడా తలదించారు, పెద్దోళ్ళు కూడా తలదించారు. తప్పు చేసిన ఆ స్త్రీ ఎడదిరిగి తలదించింది. వాళ్ళందరూ తలదించారు, కానీ వాళ్ళందరి మధ్యలో తలెత్తిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని అడుగుతా, వాళ్ళందరూ ఎందుకు తలదించారు? ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో ఒక భక్తుడు దీని మీద కామెంటరీ రాస్తాడు. భార్య అడిగిందట, ఆ సమాజంలో నుంచి భర్త ఇంటికి వస్తే, ఏమయ్యా ఆమెను చంపటానికే మీరు రాళ్ళు పట్టుకుని వెళ్ళారు కదా, మరి ఇంతకీ చంపారా లేదా అని అడిగిందట. ఆయన అన్నాడట, చంపలేదే. ఎందుకు చంపలేదు? ఆ యేసుప్రభు అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదట రాయేయండి అన్నాడు. మరి మీరు రాయేయచ్చు కదా, ఎందుకు రాయేయలేదు అని అంటే భర్త తలకదించాడట. భార్య ఏందంటే, నువ్వు కూడా ఆ బ్యాచేనా అన్నట్లుగా, నువ్వెందుకు రాయలేదు? పిల్లల్ని అడిగారట తల్లిదండ్రులు, మీరు వెళ్ళారు కదా రాళ్ళు పట్టుకొని, మా అబ్బాయి చాలా మంచివాడు అనుకున్నావు, ఎందుకు రాయలేదురా నువ్వు అంటే, వాడు చెప్పేది చెప్తానే ఉన్నాడంట. అంటే ఎవరి కుండే లొసుకులు వాళ్ళ బ్రతుకులు అక్కడ ఉన్నాయి. అయితే దైవజనమా, ఏ దోషము లేకుండా నిరపరాధిగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దోషం ఒక వ్యక్తి తలదించుకొని బ్రతకటానికి కారణమవుతుంది. అయితే ఇప్పుడు ఏంటి, యుద్ధశూరుడకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏ దోషం నీవు తలదించుకునేటట్లుగా బ్రతకటానికి కారణమైందో ఆ దోషం ఎన్నడూ నీ మీద ఏలుబడి చేయకుండా పాప జీవితంలో నుంచి నిన్ను విడిపించే విషయంలో శూరుడిగా, శౌర్యము కలిగిన దేవునిగా తన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఎట్లా దేవుడు కార్యం చేస్తాడు అంటే, పాపాన్ని క్షమించటం మాత్రమే కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు 2 పనులు చేయగలిగితే, ఏ పాపపు బానిసత్వంలో నువ్వు నలిగిపోతున్నా ఆ బానిస శృంఖలాలను దేవుడు తెంచి తన పరాక్రమాన్ని కనపరిచి ఆ పాపం నుంచి నీకు విడుదలిచ్చి స్వతంత్రుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఏం చేయాలి? 2 కార్యాలు. నంబర్ 1, ఒప్పుకోలు మనసు ఆయన పిల్లలైన మనకుండాల. దావీదు ఇక్కడ ఏమంటాడు? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తుకొనలేకపోతిని. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. మరోసారి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అయ్యా, ఎవరి దోషం? ఏమంటాడు అక్కడ? మా దోషం కాదు. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. బైబిల్లో ఉన్న భక్తుల్లో దావీదు ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒప్పుకోలు మనస్సు కలిగినటువంటి వాడు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, ఏ బలహీనతని నేను నిలుబడి చేస్తున్నా, దేవునికి ఆయాసకరమైన ఏ వ్యసనం నేను నిలుబడి చేస్తున్నా, కూర్చున్న నీవు, అయ్యా నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ బుద్ధిహీనత ఉంది, ఈ బలహీనత నుంచి బయటకు తీసుకురాయ్యా అని హృదయపు లోతులో నుంచి నీ పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై నీ బానిస శృంఖలాలను తెంచి మరి అన్నడు ఆ పాప నిన్ను నీ మీద ఏలుబడి చేయకుండా నేను స్వతంత్రుడిగా దేవుడు మార్చునుగాక. కానీ మనిషికి ఉండే గుణం ఏంటో తెలుసా? తన తప్పును పొరపాటున నోటితో ఒప్పుకోడు. తాను తప్పు చేసి ఆ తప్పును ఎవరి మీద ఆపాదించాలని ప్రయత్నం చేస్తాడంటే, ఎదుటోడి మీద ఆపాదించాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చినాయి, ఎవరైనా పిల్లలు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, రేచన ఎందుకురా తక్కువ మార్కులు వచ్చినాయి అంటే వాడు టకామని చెప్పే మాట చెప్పండి,
పేపర్ టఫ్గా వచ్చిందన్న అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడో తెలుసా, అవుట్ ఆఫ్ సిలబస్ అన్న అంటాడు. ఈ చెప్తాడు కానీ నేను సరిగ్గా చదివి సావలేదని ఒక్క పుణ్యాత్ముడు చెప్తాడా? ఏమాట చూస్తున్నారో, ఒక్క పుణ్యాత్ముడైనా అన్నయ్య నేను సరిగ్గా చదవలేదు, సోమరపోతుడిని అయిపోయాను, చదువు విలువ తెలియలేదు, నేను సరిగ్గా చదువుకోకపోవటాన్ని బట్టి నాకు మార్కులు తక్కువ వచ్చాయని ఒక్కడ కూడా అనడు. అనే మాట ఏంటో తెలుసా, అవుట్ ఆఫ్ సిలబస్. వాడు అన్నది కరెక్టే. ఎట్లా అవుట్ ఆఫ్ సిలబస్ తెలుసా? ఇప్పుడు ఒక సబ్జెక్టుకి 10 చాప్టర్లు ఉన్నాయి అనుకోండి, వాడు 2 చాప్టర్లే చదివి ఉంటాడు. ఆ వచ్చిన ప్రశ్నలు తతిమ 8 చాప్టర్లో వచ్చి ఉంటాయి అంటాడు, అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు. ఇంకొకటి అంటాడు టఫ్గా వచ్చిందన్న. పేపర్ ఎప్పుడు లైట్గానే ఉంటుంది, వెయిట్ ఉంటుందా? ఒరే ఎందుకురా మార్కులు తక్కువ, నేను చదవకని ఒక్కళ్ళు అనరు. దైవజనమాన్ని నమ్మండి. ఒప్పుకోలు కలిగిన చూడండి, ఒప్పుకోలు మనస్సు కలిగిన వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆ మనస్సే కనుక దేవుడు నీలో చూస్తే, ఈ తప్పు నా వల్ల జరిగిందయ్యా, ఈ పొరపాటు నా వల్ల జరిగిందయ్యా అని ఆ ఒప్పుకోలు మనస్సు కలిగిన వ్యక్తుల జీవితాల్లో యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై ఆ పాపం మరి అన్నడు నీ మీద ఏలుబడి చేయకుండా ఆ బానిసత్వం నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి నీ తల దేవుడు పైకెత్తటం ప్రారంభిస్తాడు. అప్పుడు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. రైట్, చూడండి, నిజంగా ఆ ఒప్పుకోలు మనస్సు ఒక వ్యక్తిలో అప్పుడుంటే, రెండవది నేను మారాలి అన్న దృఢ సంకల్పం ఒక వ్యక్తిలో ఉంటే, నిన్ను పట్టి పీడిస్తున్న పాపపు బంధకం ఎంత బలమైనదైనా దానికంటే నీ దేవుడు బలవంతుడు, దానికంటే నీ దేవుడు బలవంతుడు. అందుకనే కీర్తనలో ఒక చోట చూస్తాం కదా, మించిన బలము గల వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించువాడవని నా ఎముకలన్నీ నీతో మాట్లాడుతున్నాయి అంటాడు. నీవు అనుకోవచ్చు, ఈ ఫోర్నోగ్రఫీ అలవాటు నేను మానలేను, ఈ త్రాగుడు అలవాటు నేను మానలేను, ఇదిగో నాలో ఉన్న ఈ వ్యసనపు జీవితంలో నుంచి నేను బయటికి, నా వల్ల కాదు, ఇది నా శక్తికి మించింది అని అనుకుంటే, నీ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గలవాని చేతిలో నుండి నిన్ను విడిపించగలిగిన యుద్ధశూరుడగు యెహోవా అని ఆయనకు పేరు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ లోతైన పశ్చాత్తాపం ఒక వ్యక్తిలో ఉంటే అద్భుతం. ఆ చిన్నది వచ్చి పేతురుని అడిగింది, నీవు ఆయనతో ఉన్నవాడివి కదా. పేతురు అని అన్నాడు, అమ్మొట్టు అసలు ఆ పేరే వినలా, ఇదే మొట్టమొదటిసారి నేను వింటాం అని. 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసయ్య చెప్పాడు, కోడి కొయ్యకు మునుపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతావు. 3వసారి అబద్ధం ఆడుతూ ఉండగా యేసయ్య ఆ త్రోవను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యేసయ్య పేతురును చూశాడు. పేతురు, అబద్ధం ఆడేవు కదా, నేను ఇంత ప్రేమ నీకు పంచితే, 12 మంది అపోస్తుల్లో నేను ఒక ప్రత్యేకమైన వాడిగా నిన్ను ప్రేమిస్తే, పేతురా నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదే, నీకు ధర్మమా అన్నట్లుగా ప్రభు పేతురు వైపు చూశాడు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? పేతురు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. ఏం చేశాడు? సంతాపం అనే మాట ఎక్కడ వాడతాం? సంతాప సభ. ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు ప్రార్థనా కూటం ఒక సభ ఏర్పాటు చేస్తే దానికి సంతాప సభ అంటారు. సంతాపపడి ఏడ్చెను అనే పదం ఎందుకు వాడాడు తెలుసా? తాను ఆడిన అబద్ధం కొరకు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా ఏడుస్తారో అలా పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు పేతురు గారు. అది దేవుడు చూశాడు. అబద్ధీకుడి పశ్చాత్తాపాన్ని చూసి ప్రధాన అపోస్తలుడిగా దేవుడు మార్చాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. పేతురు జీవితాన్ని గురించి ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, ఆ రోజు నుండి పేతురు గారు చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రొద్దునే ఉదయకాలం మందు 4 5 3 కోడి కోస్తుంది కదా. చెప్పండి, ఏమని కోస్తుంది? కొక్కరొక్కో అని కోస్తుంది కదా. కొక్కరొక్కో శబ్దం వినబడిందంటే చాలు, గాఢ నిద్రలో ఉన్న పేతురు గారు తుల్లిపడి లేచి వెంటనే మోకరించి, అయ్యా ఆ రోజు అబద్ధం ఆడా, నన్ను క్షమించు, నా బ్రతుకులో మరి అన్నడూ అబద్ధం ఆడకుండా నా పెదవులు కాపాడయ్యా అని చనిపోయే ఆఖరి క్షణం వరకు, తాను ఆడిన ఒక్కరోజు అబద్ధం కొరకు చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రతిరోజు ఉదయం కోడి కోత విన్నాడంటే చాలు వెంటనే లేచి ప్రార్థన చేసేవాడట. కొంతమంది చిన్నపిల్లలు పేతురు గారి నెగతాలిగా పేతురు గారు వెళ్తూ ఉంటే వెనక నుండి కొకరొక్కో కొకరొక్కో అని గేలు చేసేవాళ్ళట. కోడి కోత విన్నాడంటే చాలు
తుల్లిపడి లేచేవాడు. ఆ రోజు అబద్ధవాడేనయ్యా, అబద్ధవాడి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుందయ్యా, మరలా అది ఎందుకు గుర్తుకు చేస్తున్నావు? ఎప్పుడో అబద్ధవాడినా 20-25 సంవత్సరాలైనా చనిపోయి ఆఖరి క్షణం వరకు ఆ రోజు అబద్ధవాడేనయ్యా, క్షమించు, ఇక మీదట నా బ్రతుకులో నేను ఎన్నడూ అబద్ధవాడనయ్యా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తూ ఆ పశ్చాత్తాపపు హృదయం కలిగి ఉండటాన్ని బట్టి విలువైన మాట చెప్తా. అబద్ధమాడిన అననీయ సప్పీరా పేతురు ఎదుట బ్రతికారా, చనిపోయారా? చెప్పాలి గట్టిగా. అబద్ధం ఆడిన అననీయ సప్పీరా పేతురు ఎదుట ఎందుకు చనిపోయారో తెలుసా? దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, లోతైన పశ్చాత్తాపం నీలో ఉంటే గతంలో నీ నేలుబడి చేసిన పాపం మరెన్నడూ నీ జీవితంలో కనపడదో, అది చచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అబద్ధికులు చావటానికి కారణం ఏంటంటే, ఆ లోతైన పశ్చాత్తాపం పేతురులో ఉన్నది కనుక ఆ అబద్ధం పూర్తిగా పేతురు జీవితంలో చచ్చిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, హృదయపు లోతుల్లో నుంచి నీలో ఏ బలహీనత ఉంది, ఏ బుద్ధిహీనత ఉంది, ఏ అవిధేయత ఉంది, దేవునికి ఆయాస్కరమైన ఏ గుణం నీలో ఉంది, హృదయపు లోతులో నుంచి దైవ సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే యుద్ధశూరుడుకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై లోతైన పశ్చాత్తాపాన్ని చూసి, చూడండి మాట, లోతైన పశ్చాత్తాపాన్ని చూసి నా బ్రతుకును మార్చుకోవాలి అన్న తాపత్రయాన్ని చూసి ఆ పాపపు బానిసత్వంలో నుంచి నిన్ను విడిపించడానికి యుద్ధశూరుడిగా నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేశాడా? గతంలో నేను నేలుబడి చేసిన పాపం ఇంకెన్నడూ కనబడకుండాను గాక. రెండవది, ఒక మనిషి జీవితంలో తలదించుకోవటానికి కలిగిన కారణం ఆ ఇంటిలో జరిగిన అవమానకరమైనటువంటి సంఘటనలు. దావీదు బ్రతుకులో ఒక అవమానీయకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన? ఆ సంఘటన జరిగినప్పుడు దావీదు ఎట్లా ప్రవర్తించాడు చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు, చెప్పండి అయ్యా, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణేమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నా కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. దావీదు ఇక్కడ నా తల ఎత్తువాడవుగాను నువ్వు ఉన్నావు అంటాడు. అంటే మొత్తానికి దావీదు ఎందుకో ఇక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కీర్తన ఏ సందర్భంలో రాశాడంటే, దావీదుకు ప్రియమైన కుమారుడు, దావీదు గర్భాన పుట్టిన కుమారుడు అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి తండ్రి కూర్చున్న కుర్చీ మీద తాను కూర్చోవాలని తండ్రిని చంపటానికి సైన్యంతో తాను బయలుదేరి తండ్రిని చంపటానికి వస్తున్నాడు. నేనంట, ఏ తండ్రికైనా బ్రతుకులో ఇంతకు మించిన అవమానం మరి ఎవరికీ ఉండదు. కడుపును పుట్టిన కొడుకు కన్న తండ్రిని చంపటానికి వస్తున్నాడంటే దావీదు ఈ అవమానాన్ని ఎక్కడ దాచుకోగలుగుతాడు? దైవజనమా, అలాంటి గొప్ప భక్తుని జీవితంలోనే ఎలాంటి అవమానకరమైన సంఘటనలు కొన్ని జరిగాయి. మీలో ఎవరైనా పిల్లల వలన అవమానపరచబడి, ఈ బ్రతికే కంట నేను చస్తే మంచిది, నా కూతురు నాకు అవమానం తెచ్చింది, నా కొడుకు నాకు అవమానం తెచ్చాడు, ఎందుకు నేను బ్రతకాలి ఆలోచన రానివ్వకు. అమ్మా, నీకొక్కదానికే కాదు, అయ్యా నీకొక్కడికే కాదు. భక్తుడైన దావీదు ఎంత అవమానపడ్డాడు. తన కూతురు తామారును చెరిపి, మీకు ఆ విషయాలు తెలుసు. ఎంత నీచమైన కార్యానికి దిగజారాడు అమ్నోను. కన్న కొడుకే తండ్రి మీద శత్రువై ఆ తండ్రి ప్రాణం తీయటానికి బయలుదేరి వస్తే, మీలో ఎవరైనా పిల్లలను బట్టి తలదించుకొని అవమానంతో బ్రతుకుతూ ఉంటే, యుద్ధశూరుడకు దేవుడైన యెహోవా మీతో చెప్పమని చెప్తున్న మాట, ఏ పిల్లలను బట్టి నువ్వు తలదించుకున్నావో అదే పిల్లలను బట్టి తలెత్తుకొని తిరిగే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు.
ఏ కూతురును బట్టి తలదించుకోవాల్సి వచ్చిందో ఓర్చుకో, కొంతకాలం తప్పదాం. దావీదు భక్తునికి వచ్చింది కదా అవమానం, కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం సహించు, కొంతకాలం భరించు. అది నువ్వు భరించగలిగితే ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ తలపైకెత్తేటువంటి దేవుడు, నీ తలపైకెత్తేటువంటి దేవుడు. ఎలాంటి సందర్భంలో దావీదు ఏం చేశాడు? కన్న కొడుకు తనను తరమటానికి వచ్చినప్పుడు నంబర్ 1, దావీదు దాగుకోవటానికి ప్రయత్నం చేశాడు. 3 మాటలు చెప్తా. దాగుకొన్న దావీదు, ప్రార్థించిన దావీదు, విశ్వాసపు వాక్కు పలికిన దావీదు. నాతో కలిసి చెప్పండి. దాగుకొన్న దావీదు, పెద్దగా చెప్పాలి. దాగుకొన్న దావీదు, ప్రార్థించిన దావీదు, విశ్వాసపు వాక్కు పలికిన దావీదు. దైవజనమ, కన్న కొడుకు తన మీదకు వస్తూ ఉంటే మిమ్మల్ని అడుగుతా, గొలియాతును చంపిన దావీదు అబ్షాలోమును చంపలేడా? సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చిన దావీదు అబ్షాలోమును చంపలేడా? చంపగలడు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? అరణ్యానికి పారిపోతున్నాడట. అరణ్యానికి పారిపోతున్నాడు. ఎందుకు? తన చుట్టూత సైన్యం ఉంది, యుద్ధానికి దిగొచ్చు కదా. ఒకవేళ యుద్ధానికే గనక దిగితే చరిత్ర పుటల్లో దావీదు ఎలా మిగిలిపోయేవాడు తెలుసా? సింహాసనం కొరకు కన్న కొడుకును చంపటానికి కూడా వెనుది అని మరొక ఔరంగజేబు అంటారు. కుర్చీ కోసం కొడుకును చంపుకున్నాడు. ఏం దూరం, ఏం తండ్రి ఆయన? అదే ఆ స్థానంలో మేముంటే, ఒకవేళ యుద్ధం చేయలేక వృద్ధాప్యాన్ని బట్టి కొడుకు చేతులు చనిపోతే కన్న కొడుకే దావీదును చంపాడయ్యా. ఏం భక్తి అయింది? ఇదే ఆ భక్తిపరుడు జీవితంలో జరిగేది. ఏదో సామెత ఉంది కదా, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడతాది అన్నట్లుగా వద్దొద్దని ఎంత చాకచక్యంగా తెలివిగా వ్యవహరించాడంటే, కొంతకాలం దాగుందాం, కొంతకాలం దాగుందాం, మరుగైపోదాం అని చెప్పి కొడుకు కనపడకుండా కొంతకాలం దాగున్నాడు. చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మీ ఇంట్లో ఏవైనా లోటుపాట్లు భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ ఏదైనా జరిగితే ఇంటి గుట్టు 10 మందికి చెప్పకండి. నీ కోడలు మంచిది కదా, ఓర్చుకునే కృప నాకు దయచేయి అని అడుగు. ఇంటికి వచ్చిపోయే వాళ్ళందరికీ నీ కోడలు గురించి చెప్పుకో. నీ అత్త మంచిది కదా, కొంతకాలం ఓర్చుకో. పిల్లలు దారి తప్పారా, ఇంటి గుట్టు పొరపాటున బయటికి తీసుకురాకు. దావీదు ప్రక్కకెళ్ళి కొంతకాలం మరిగొందాం. ఈ యవనస్తుల సదస్సులో దైవజనుడు చెప్పారు, మరుగై ఉంటే స్థిరపడతావు, స్థిరపడితే ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరుగై ఉంటే స్థిరపడతావు, స్థిరపడితే ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య, అత్త కోడల మధ్య ఏదైనా గొడవ అయితే, ఒకప్పుడు కుల పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, సంఘ పెద్దల్ని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏ గొడవైనా బతుకు జటకాబండి, బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఇక చూడండి, టీవీ మీడియాకి ఎక్కటం, ఇటు భార్య అటు భర్త మధ్యలో పంచాయతీ తీర్చేవాడు. వాళ్ళెంత చమత్కారులో తెలుసా? వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఇద్దరు కొట్టుకునేటట్లుగా చేసి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే, ఎక్కడ లైవ్లో కొట్టుకుంటూ ఉంటే వాడు కుర్చీ మీద కూర్చున్నట్టు కొట్టుకోవద్దు, ఆపుతున్నట్లుగా ప్రయత్నం. ఆపేవాడు లేవాలిగా, లేవడం. ఎందుకంటే వాడి ఆ టీవీ ఛానల్కి టీఆర్పీ రేటింగ్ బాగా పెరగాలి కదా. అరే, గుట్టుగా ఉండాల్సిన సంసారాలు బజార్కి ఎక్కుతున్నాయండి. దావీదు ఎంత చాకచక్యంగా వ్యవహరించాడు. కన్న కొడుకు తన మీద తిరుగుబాటు చేస్తే కొంతకాలం మరుగా ఉందాం, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వింటున్నాడు వార్తలు. అహీతోపెలు అనేవాడు అబ్షాలోము కుట్రలో ప్రవేశించాడని విని దావీదు ఆ గడియలో ఏం చేశాడో ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. కాచిన 15వ అధ్యాయం 30-31 వచనాలు. 15వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది. నాతో కలిసి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకములు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి.
అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, అందరు ఇక్కడ పెద్దగా చెప్పండి, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు కొడుకు తరిమితే దావీదు పారిపోతా ఒలివల కొండకి వెళ్ళేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏమని రాస్తుంది? ముఖాన్ని చెప్పాలి. ముఖాన్ని ఎందుకు? తన అవమానాన్ని ఎవరికి చూపించగలుగుతాడు? అయ్యా దావీదో, నిన్ను కొట్టడానికి మీ అబ్బాయే చెయ్యెత్తాడంటగా, నిన్ను చంపడానికి మీ అబ్బాయే బయలుదేరాడంట కదా. అసలు ఆ మాట వినటానికి గుండెలు పగిలిపోతాయి కదా. తన అవమానాన్ని ఎవరికి చూపించుకోవాలో అర్థం కాక ముఖం కప్పుకొని ఏడ్చుచూ వెళ్ళిపోతూ ఉంటే, తనతో పాటు ఉన్న జనులందరూ ముఖం కప్పుకొని ఏడుస్తూ ఉంటే, ఈలోపు ఎవరో ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా దావీదో, అబ్షాలోము యొక్క కుట్రలో అహీతోపేలు చేరాడు, వాడేదో ఆలోచనలు ఇస్తున్నాడట, ఇదిగో మాకు తెలిసిన వార్త ఇది అని అంటే, అలాంటి కష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేయటానికి నోరు పెగలలేని పరిస్థితులలో అంటాడు, యెహోవా అహీతోపేలు యొక్క కుట్రలను ఆలోచనలను చెడగొట్టమని దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? నేనంట, అయ్యా దావీదు, ఇంతకుముందు ప్రార్థన చేసావు కదా, ఏం ప్రార్థన చేసినా నీ ఇంట్లో ఇలా జరిగింది కదా, ఇంకేం ప్రార్థన చేస్తావయ్యా అని మనమైతే అట్లా అనుకునేవాళ్ళు. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో ప్రార్థన చేయటానికి నోరు పెగలలేని ఆ ప్రతికూల పరిస్థితుల్లో అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? చుట్టూత ఏగల్లాగా సమస్యలు ముసిరిపోయినప్పుడు, ఇక తట్టుకోలేని అవమానాన్ని తాను ఎదుర్కొంటున్నప్పుడు, ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే, నేను ఇందాక చెప్పినట్లుగానే ఇంకేం ప్రార్థన చేస్తామంటే, ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదా? అబ్షాలోము నా భార్య గర్భం దాల్చినప్పటి నుంచి అబ్షాలోము కొరకు ప్రార్థన చేయలేదా? ఆడు పుట్టినప్పటి నుంచి ప్రార్థన చేయలేదా? 25 సంవత్సరాలు ప్రార్థన చేశాం, ఏమరిగింది? ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే అని ఏ వ్యక్తి అయినా ప్రార్థన పట్ల విసుగుదల చెందాలి. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక భక్తుడు ఇలా అంటాడు, వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే, ప్రే హార్డ్. వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే, ఇక ప్రార్థన చేయటానికి మనస్సు లేని పరిస్థితి. ఎందుకంటే గుండెలు బ్రద్దలైపోయే సంగతి నీ జీవితంలో జరిగింది. సైతానుగాడు అంటాడు, ఇంకేం ప్రార్థన చేస్తావయ్యా, ఎంతకాలం ప్రార్థన చేసినా జరిగింది ఇదేగా, ఎంత ప్రార్థన చేసినా నీ బ్రతికింతే అన్నట్లుగా ప్రార్థించడానికి నోరు పెకలలేని కష్ట పరిస్థితులు ఉంటాయి. అద్భుతం తెలుసా? ఆ కష్ట పరిస్థితుల్లో నీ పెదవుల్లో నుండి బయలుదేరిన ప్రార్థన యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు నీ బ్రతుకులో ప్రత్యక్షం అవటానికి కారణమగునుగాక. వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే, ప్రే హార్డ్. నోరు పెగలలేని పరిస్థితిలో, ప్రార్థించడానికి హృదయం సహకరించలేని పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహతలో ఏలుబడి చేస్తున్నప్పుడే, అప్పుడే నీ హృదయపు లోతులో నుంచి ఓ సన్నని చిన్నని మూలుగు నీ హృదయంలో నుంచి బయలుదేరుతుందే, ఆ మూలుగే గగనమును చీల్చుకొని దేవుడు దిగి రావటానికి కారణమవుతుంది. చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? అహీతోపేలు ఆలోచన. ఇంతకు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడా లేదా? చెప్పాలండి. ఏమైపోయాడు అహీతోపేలు? ఊరేసుకొని చచ్చిపోయాడంట. చూడండి ఆ మాట. నెక్స్ట్ వర్స్, సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం. రే చిన్న, మీరు బైబిల్ బాగా చదవాలా. సమూయేలు 2వ గ్రంథం 17:23. నాతో కలిసి, అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి పెద్దగా గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. నా వైపు చూడండి. దావీదు ప్రార్థన చేసింది ఏది? అహీతోపేలు ఆలోచన. ఈ దేవుడు ఎవరంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. ఏం చేశాడు? ప్రార్థన ఆలోచన చెడగొట్టమన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ చెడ్డ ఆలోచనలు ఇచ్చేవాడే లేకుండా చేసేసేసాడు. ఉరేసుకొని చచ్చిపోయాడు.
దైవజనమ, నీ కుటుంబానికి ఎవరైనా వ్యతిరేకంగా నీ పిల్లలకు చెడ్డ ఆలోచనలు ఇస్తూ ఉంటే, సంఘానికి ఎవరైనా వ్యతిరేకంగా చెడ్డ ఆలోచనలు ఇస్తూ ఉంటే, నీ కుటుంబానికి వ్యతిరేకంగా అహీతోపేలు లాంటి వ్యక్తులు చేరి చెడ్డ ఆలోచనలు ఇస్తూ ఉంటే కంగారు పడుకో. దావీదు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థించి వాళ్ళ ఆలోచనలు తారుమారయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. సరే, ఎలాంటి అవమానకరమైన పరిస్థితుల మధ్యలో దావీదు చిక్కుకున్నప్పుడు తన కంఠంలో నుండి ఒక విశ్వాస వాక్కును విడుదల చేస్తున్నాడు. ఏమని? ఇందాక చదువుకున్నాం కదా, కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నా వైపు చూడండి. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? పైన పుట్నోట్లో రాస్తాడు. అబ్షాలోము దావీదును తరిమినప్పుడు. వాస్తవంగా అప్పుడు అనాల్సింది, అయిపోయిందయ్యా, సర్వం అయిపోయిందయ్యా, సర్వం అయిపోయిందయ్యా, నా బ్రతుకులో నాకు ఏమీ మిగలలేదయ్యా. మనమనే మాటలేంటో తెలుసా? మనుషులు ఆ కృంగుదలను బట్టి, నా కర్మ, చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టాలయ్యా, నా బతుకులో నేను సుఖపడింది లేదయ్యా, నా తలరాత అది ఎక్కడుందో నాకు తెలియదు, ఇది నా కర్మ, నా బతికింతేనయ్యా అని చెప్పి గమనించండి. నిన్ను నీవు కృంగ తీసుకునే మాటలు మాట్లాడతావు. దైవజనమా, కృంగిపోయే పరిస్థితుల్లో కూడా విశ్వాసపు వాక్కు నీ నోట నుంచి విడుదల చేయుదువుగాక. ఆ వాక్కే బయలుదేరితే, ఎస్, యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల నా దేవుడు పైకెత్తునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఏమంటాడు? యెహోవా, నీవే నా కేడముగా ఉన్నావు. ఎలా ఉన్నావు? కేడము అంటే అవతల శత్రువు ఏదైనా బాణాన్ని సంధిస్తే ఆ బాణం ఈ వ్యక్తికి తగలకుండా కాపాడేదే కేడం. అయ్యా, అబ్షాలోము నాకేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఏమీ చేయకుండా, నాకు ఏ కీడు కలగకుండా కేడముగా నువ్వు నన్ను కాపాడుతావు. చెప్దాం ఆమేన్. నోట నుంచి మాట్లాడుతున్నాడు. ఏ మాట? విశ్వాసపు మాట మాట్లాడుతున్నాడు. సైతాను ఏదేదో అయిపోతున్నట్లుగా నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తాడు. కానీ నువ్వు అను, నా ప్రభు నాకు కేడం, ఏ కీడు అపాయం కలగకుండా తన రక్తపు కంచెను దేవుడు నాకు ఉంచుతాడు. ఆమేన్. శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నీకు షుగర్ ఉంది, ఉంటుంది, దేవుడిచ్చిన ఆశీర్వాదం, బీపీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఎన్ని రుగ్మతలు నీ శరీరంలో ఉన్నా దేవుడు నీకు కేడమై ఉన్నాడు. అలాగని స్వీట్ తినేరు కాక ఇంటికి వెళ్ళిన తర్వాత, అలాగని 1 కిలో ఉప్పు వేసుకునేరు కాక. జాగ్రత్త. దైవజనమ, అబ్షాలోము ఉండక మానడు, దేవుడు కేడమగా నిలవబడక మానడు. ఈ మాట విన్నారా? నీ బ్రతుకులో అబ్షాలోము లాంటి సమస్యలు ఉండక మానవు, దేవుడు కేడముగా ప్రత్యక్షం కాక ఆయన మానడు. హల్లెలూయా. చూడండి ఏమంటాడు? నీవు నాకు కేడముగాను, అతిశయాస్పదముగా, అతిశయం, అవమానపడ్డా నిజమే, సిగ్గుపడ్డా నిజమే, అరే కన్న కొడుకే ఇట్లా చేశాడట, నింద నిజమే, అవమానపడుతున్నా నిజమే. కానీ ఏ రోజుకైనా అతిశయించేటట్లుగా నా అతిశయాస్పదంగా నువ్వు కార్యం చేస్తావయ్యా, నా తల తప్పకుండా నువ్వు పైకెత్తుతావయ్యా అని నోట నుండి విశ్వాసపు మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట దేవుడు స్థిరపరిచాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా నోటితో విశ్వాసపు మాట మాట్లాడు. నీ దుఃఖానికి కూతురు కారణమైందా? నిజమే, గుండెల నిండా బాధ ఉంది. కానీ ప్రభువుని బట్టి ధైర్యపడి, ఏ కూతుర్ను బట్టి ఈరోజు నేను తలదించుకున్నానో అదే కూతుర్ను బట్టి తలెత్తుకొని తిరిగే దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి దౌర్భాగ్యం కొడుకు నాకు ఎందుకు పుట్టాడు, వాడు చేసిన కార్యాలను బట్టి తండ్రిగా నువ్వు వ్యసనపడ్డావు, వాడు చేసిన కార్యాలు కూడా అలాంటివే, అలాంటి ఘోరమైన అవమానం నీ బ్రతుకుల్లో ఎదురైంది, నేను కాదు అన్నాం. అయితే యేసయ్యను కలిగిన బిడ్డవు కదా, నీ దేవుడు యుద్ధశూరుడకు యెహోవా కదా. ఇప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఏ కొడుకును బట్టి నేను తలదించుకున్నాను, ఏ కొడుకు చేసిన కార్యాన్ని బట్టి నలుగురు మధ్యలో తలెత్తుకొని తిరగలేకపోయానో, ఒకరోజు వస్తుంది యుద్ధశూరుడకు దేవునిగా నా పోరాట భూమిలో దేవుడు అడుగు పెడతాడు. అదే కొడుకును బట్టి తలెత్తుకొని తిరిగే దినాలు నిశ్చయంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు. నీవు అన్నట్టే దేవుడు జరిగించును గాక. అక్కడ 2 సన్నివేశాలు చెప్తాను. మన ఎబినేజర్ అన్న విన్నారు. అప్పుడు
ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తా అయ్యా 7 సంవత్సరాలు అవుతుంది అయ్యా పెళ్ళయ్యి, నేను ప్రార్థన చేస్తా సడన్గా అన్నా, మీదటికి వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా వీళ్ళకి చక్కటి కుమారుని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అన్న. ఒక మాట అని వచ్చా. 2వ నెలలోనే వాళ్ళు ఫోన్ చేశారు, 7 సంవత్సరాల తర్వాత నా భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడయ్యా, భార్య గర్భాన్ని తెరిచాడయ్యా. 9 నెలల తర్వాత వెళ్తే చక్కటి కొడుకు. ఆ బిడ్డలు ఏమన్నారు తెలుసా? మీ నోట నుంచి వచ్చిన మాట, నేను అన్న సంగతి నాకు తెలియదు, అంటమైతే అన్నా. ఆ మాటను వచ్చానండి, సంవత్సరం తిరక్క మునిపే ఆ బిడ్డ ఒడిలో చక్కటి కుమారుణ్ణి దేవుడించాడు. ఈ మధ్యకాలంలో సత్తుపల్లి దగ్గర ఒక ఊరు ఉంది. గత సంవత్సరం జనవరిలో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ పాప వివాహం జరగట్లా. ప్రార్థన చేస్తామా, ఏం టెన్షన్ పడద్దో, మీరు ఏప్రిల్ మేలో చేద్దాం అనుకుంటున్నారు కదా పెళ్ళి, మే నెల కల్లా మీరు పెళ్ళి, మే నెల కల్లా పాప పెళ్ళి సెటిల్ అయిపోద్దు, మీరేం టెన్షన్ పడొద్దు అని వచ్చా. నేను మరి ధైర్యపరుద్దామని అన్నానో నాకు తెలీదు, దేవుడే బలికిచ్చాడో దేవుడికే తెలుసు. కారణం ఏదైనా ఏప్రిల్ అయిపోయింది, మే స్టార్టింగ్ వచ్చేసరికి వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడప్పుడు మన ఆరాధనకు వస్తారు ఆదివారం. వచ్చి అన్నారు, అన్నయ్య మీరు చెప్పిన నెల రానే వచ్చింది అన్నయ్య, ఇంతవరకు ఎటు నుంచి సంబంధం రాలేదు అన్నయ్య. మే నెల అన్నారు అన్నయ్య మీరు. నేను అన్నానమ్మా, అన్నారు అన్నయ్య, అమ్మ నేను అన్నారు అన్నయ్య అన్నారు. నాకు ఆ మాట అన్న తర్వాత, అయ్యా సేవకుని నోటి మాటను నువ్వు స్థిరపరుస్తానన్నావు కదా, నా నోటి నుంచి మాట బయలుదేరి నేను గొప్పోడిని అని అనిపించుకోవటానికి కాదయ్యా, నీవు సేవకుని మాటను స్థిరపరిచే దేవుడివని మీ నామఘనత కొరకు కార్యం చేయండి అయ్యా. ప్రార్థన. మే 15 ఏమి సంబంధం రాలేదంట, 25 రాలేదంట, 30వ తారీఖు ఫోన్ చేసి ఆ తల్లి అంటది, అయ్యా మీరు మే నెల అన్నారు, ఇంతవరకు ఏం జరగలేదయ్యా. ఆ మాట అనేసరికి సర్లే ప్రభా, మేమన్నా ప్రతి మాట జరిగితే మా మనసులో మేము షన్నేసు ప్రభులు అనే ఫీలింగ్ వస్తుంది, మాకు కూడా అప్పుడప్పుడు ఎట్లాంటి ముళ్ళు పెట్టడం మంచిదేలే అని చెప్పి నేను స్తుతిస్తా, సరే సైలెంట్ అయిపోయా. సరిగ్గా 31వ తారీఖు వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నా తెలుసు, అయ్యా విజయవాడ నుంచి ఒక సంబంధం వచ్చిందయ్యా అన్నారు. ఆ సంబంధం వచ్చి మాట్లాడుకున్నారు. సంవత్సరం పాటు అది నలిగిందండి, సంవత్సరం పాటు నలిగింది. అయ్యా మీరు మే నెల అన్నారు, అయ్యా మీరు మే నెల అన్నారు. అద్భుతం ఏంటంటే మన మే నెలలో ఆ బిడ్డ వివాహం జరిగించాడు దేవుడు. నేను మొన్న మంగళగిరి వెళ్తే వాళ్ళు సత్తుపల్లి నుంచి కారు కట్టుకొని అక్కడికి వచ్చి, అయ్యా మీ నోట నుంచి ప్రభు ఒక మాట విడుదల చేశాడు కదా, మే నెలలో బిడ్డ వివాహానికి దేవుడు మార్గాలు తెరుస్తాడని మీరు అన్నట్లుగానే మేము ఆ మే నెలలో మార్గం తెరిచాడు. మరలా మే నెల వచ్చేసరికి బిడ్డ పెళ్లి కూడా దేవుడు చేశాడయ్యా. దైవజనమా, నీ నోట నుంచి ఏమి రావాలి? చెప్పాలి. ఏమి రావాలి? నా అతిశయాస్పదము నీవే, నా కేడము నీవే, నా తల ఎత్తువాడవు. దావీదు ఆ విశ్వాసపు మాటలు మాట్లాడాడు. పలకటం నీ పని, పని చేయటం దేవుని వంతు. విశ్వాసపు మాట మాట్లాడటం నీ పని, ఆ పనిని నెరవేర్చటం, ఆ వాక్కుని స్థిరపరచటం దేవుని పని. యేసయ్యకి మహిమ కలుగునుగాక. 1, ఎప్పుడు ఇంటి గుట్టు బయట పెట్టొద్దు. విన్నారా ఈ మాట? ఎప్పుడు ఇంటి గుట్టు బయట పెట్టొద్దు. ఎంత బాధన్నా దిగమింగుకోవటానికి, ఓర్చుకోవటానికి కావలసిన శక్తి ప్రభా అన్నాడు. దావీదులాగా ప్రార్థన చేయి. విశేషంగా నోరు తెరిచి ప్రవచనం ఎత్తి మాట్లాడు, నువ్వు అన్నట్టే దేవుడు జరిగించును గాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏ విషయంలో తలదించుకున్నావో అదే విషయంలో తలెత్తుకునేటట్లు దేవుడు కార్యం చేయును గాక. 3వది, ఒక వ్యక్తి బ్రతుకులో పొందుకున్న అపజయం తలదించుకోవటానికి కారణమవుతుంది. దైవజనమా నా తట్టు చూడండి, గడిచిన 5 మాసాల్లో ఏ విషయంలో, ఏ రంగంలో నువ్వు ఓడిపోయావు? చదువుల్లో ఓడిపోయావా? వ్యాపారంలో ఓడిపోయావా? కంపెనీ నడిపించే విషయంలో ఓడిపోయావా? ఏ విషయంలో అపరాజితుడిగా, ఓడిపోయిన వాడిగా ఈరోజు ప్రార్థనకు వచ్చావో నీతో ఒక శుభవార్త. ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో అదే రంగంలో నా దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఎందుకు? ఆయన పేరు యుద్ధశూరుడగు. చెప్పాలి యుద్ధశూరుడగు. ఏ రంగంలో నువ్వు ఓడిపోయావు? చదువుల్లో ఓడిపోయావేమో. నేను పదే ఆ మాట అంటున్నాను, ఎవరు కృంగిపోవద్దు. పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయిన తల్లిగా ఒకవేళ నీ బ్రతుకులు మిగిలిపోయావేమో.
వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకునే విషయంలో అప్పుల పాలైపోయి ఆర్థిక విషయాల్లో ఓడిపోయిన వ్యక్తిగా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు కనబడుతున్నావేమో, యుద్ధశూరుడుకు దేవుడు నీ కుటుంబంలో ఆయన అడుగుపెట్టి ఏ విషయంలో ఓడిపోయి గడప లోపట తలదించుకొని బ్రతుకుతున్నారో ఈ దేవుడు ఆ విషయంలోనే నిన్ను గెలిపించి నీ తల దేవుడు పైకెత్తునుగాక. ఓడిపోయిన వ్యక్తి యెహోషువ. చూడండి ఆ మాట. హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు యెహోషువ ఏం చేశాడు? 3 చక్కటి మాటలు చెప్తాను. 7వ అధ్యాయం 6-7 వచనాలు నాతో కలిసి చెప్పండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందస్సముని ఎదుట నేల మీద ముఖము మోపుకొని తల మీద ధూళిపోసుకొని అయ్యో ప్రభువా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనమును ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. చూడ, ఒక మాట ఒక నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ఎందుకో ఇక్కడ యెహోషువ బాగిను యెహోషువ ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాట మాట్లాడలేదు. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీలు ఏ మాట అన్నారో దరిదాపుగా యెహోషువ కూడా అదే మాట అంటున్నాడు. హాయి పట్టణం మీద ఓడిపోతే, అయ్యా యోర్దాను మమ్మల్ని ఎందుకు దాటింపజేశావు? అమోరీల చేతులు మమ్మల్ని చంపటానికా? ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీలు ఏ మాట అన్నారో యెహోషువ కూడా అదే మాట అంటున్నాడు. కారణం ఏంటంటే చిన్న పట్టణమైన హాయి పట్టణం మీద ఓడిపోయి అవమానాన్ని ఎవరికి చూపించుకోవాలో అర్థం కాక ధూళిపోసుకొని ఏడుస్తున్నాడు. ప్రార్థన చేశాడు. కొన్ని పొరపాటు పనులు యెహోషువ చేసినా, బుద్ధిహీనపు మాటలు మాట్లాడినా ఆ ప్రార్థన ఆకాశమందలి దేవుడు విన్నాడు. నిజమే, కొన్ని సందర్భాల్లో మన నోట నుండి బుద్ధిహీనపు మాటలు, దేవునికి గాయాలు కలుగు చేసే మాటలు కొన్నిసార్లు మన నోట నుండి వచ్చినా దీర్ఘశాంతం కలిగిన దేవుడు యెహోషువను క్షమించినట్లుగా నిన్ను నన్ను ఆయన క్షమిస్తూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇదిగో యెహోషువ, నా మాట విను. అపవిత్రమైన ఆకానును మీలో నుంచి తొలగించుకున్నారు. ఆ తర్వాత ఏం చేశాడంటే యుద్ధాన్ని గూర్చిన వ్యూహాన్ని చెప్తున్నాడు. ఏం చేస్తారంటే 30,000 మంది యోధులను తీసుకుని వెళ్ళు, 5,000 మంది మాటుగాండ్రను తీసుకుని వెళ్ళు, 5,000 మంది మాటుగాండ్రను చాటును పెట్టు. నీవు 30,000 మంది హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళండి. మీరు యుద్ధానికి వస్తున్న సంగతి హాయి పట్టణస్తులు చూసి, అరే ఇంతకు మునుపు గెలిచాం కదా, ఇప్పుడు కూడా వాళ్ళని గెలవటం ఎంత, ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా త్వరపడి వస్తారు. మీరేం చేస్తారు? యుద్ధం చేయొద్దు, పారిపోతున్నట్లుగా పారిపోండి. మిమ్మల్ని తరవటానికి వాళ్ళు ఆతృతపడి బయటకు వస్తారు. హాయి పట్టణస్తులు సైనికులంతా ఎప్పుడైతే బయటకు వచ్చారో ఈ 5,000 మంది మాటుగాండ్రు హాయి పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణాన్ని తగలబెట్టండి. ఆ పట్టణం కాలిపోతా ఉంటే పొగ ఆకాశం అంతా ఎత్తుకు లెగుస్తుంది. అప్పుడు హాయి పట్టణస్తులు సైనికులు, అయ్యో మాటుగాండ్రు వచ్చి మనతో యుద్ధం చేస్తున్నారని వాళ్ళు కలవరపడి అటు ఇటు చెదిరిపోతారు. అప్పుడు వాళ్ళని తరిమి వాళ్ళని చంపేసేయండి అని ఓడిపోయిన స్థలంలో ఎలా గెలిపించాలో దేవుడు తన ప్రజలకు వ్యూహాన్ని నేర్పుతున్నాడు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్తారు. దైవజనమా, నా వైపు చూడు. గడిచిన దినాల్లో ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో యెహోషువ లాగా ప్రార్థించేయి. వ్యూహాన్ని దేవుడు నీకు నేర్పుతాడు. చదువుకునే పిల్లలారా, వ్యూహ ప్రకారం చదువుకోండి. తల్లిదండ్రులారా, పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటట్లుగా మీ ప్రార్థనా జీవితాన్ని ఒక వ్యూహ ప్రకారం దేవుని సన్నిధిలో కట్టుకోండి. ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని అప్పులు పాలైపోయిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరించి అడగండి, అయ్యా నా కష్టార్జితాన్ని ఎలా వాడాలి, ఎలా జ్ఞానయుక్తంగా నేను ఖర్చు పెట్టాలి, ఒక వ్యూహాన్ని దేవుని సన్నిధిలో అడగండి. దైవజనమా, క్రైస్తవుడు ఏది చేసినా ఒక వ్యూహ ప్రకారం చేసేవాడై ఉండాలి. వ్యూహం అవసరమా? ఎస్. ప్రతి దానికి ప్రత్యేకంగా సంఘానికి వ్యూహం అవసరం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరమగీతాల్లో ఒక మాట రాసి ఉంటుంది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛతయో కళ్ళను గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు అంటాడు. వ్యూహిత సైన్య సమభేకర అంటే వ్యూహం అంటే ప్లాన్. నేను అతిశయానికి చెప్పట్లా, చదువుకునే బిడ్డలను ప్రోత్సహించడానికి చెప్తున్నా.
10వ తరగతి వరకు మేము చాలా ధనవంతులు అనుకునేవాడిని. ఏలూరులో పాలిటెక్నిక్ చదవటానికి వెళ్ళిన తర్వాత నా క్లాస్మేట్స్ వాళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత మన పరిస్థితి ఎంత దీన పరిస్థితో ఆ రోజు నాకు అర్థమైంది. ఈ పేదరికం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? రెండే రెండు. నంబర్ 1 ప్రభువును పట్టుకోవాలి. నంబర్ 2 కష్టపడి చదువుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళబోతున్నారు, కాలేజీలకు వెళ్ళబోతున్నారు. చదువుకునే బిడ్డలారా ఈ మాట వినండి. వ్యూహ ప్రకారం చదువుకోండి. ఏ పని చేసినా వ్యూహ ప్రకారం చేయండి. నాకు అప్పుడు అర్థమైంది, ఈ పేదరికంలో నుంచి మనం బయటికి రావాలంటే, మనకంటూ ఒక పొజిషన్ సమాజంలో రావాలంటే నంబర్ 1 ప్రభువును పట్టుకోవాలి. రెండవది కష్టపడి చదువుకోవాలి. ఈ 2 మార్గాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎంచుకున్నా. ఆ మార్గాలను విడిచిపెట్టలే. ఆ రోజుల్లో నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు దేవుని మహా గొప్ప కృప 80%తో బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఎంత చెప్పాలి? మా కాలంలో 10వ తరగతి 3rd క్లాస్లో పాస్ అయినా ఏమనేవాళ్ళు తెలుసా? వాళ్ళ అబ్బాయి 10వ తరగతి గెలిచాడంట. పాస్ అయ్యాడు కాదు. కిషోర్ గారు ఏమనేవాళ్ళు ఆ రోజుల్లో? మీది ఆబ్యాచానా? ఏమనేవాళ్ళు తెలుసా? వాళ్ళ అబ్బాయి 10వ తరగతి గెలిచాడంట. ఆర్డినరీలో పాస్ అయిన కాలు రగరేసేవాళ్ళు అండి. ఆ రోజుల్లో 80%. బిడ్డలారా, వ్యూహ ప్రకారం అడుగులేయండి. మా నాన్న మాకేమీ లేదు, నేను కూడా నా పిల్లలకేమి, ఈ దరిద్రపు మాటలు మాట్లాడద్దు. ప్రతిదీ వ్యూహ ప్రకారం అడుగువేయి. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నా దేవుడు నీ తల పైకెత్తునుగాక. నేనంట యుద్ధశూరుడకు దేవుడు నీ పక్షాన ఉండగా నిన్నెందుకు గెలిపించడు? అయితే నువ్వు చేసే ఏ పని కూడా గుడ్డెత్తెళ్ళి చేలో పడ్డట్లుగా ఉండొద్దు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎస్, వ్యూహ ప్రకారం వచ్చాడు. మాటుగాండ్రు నుంచాడు. ఎంతమంది మాటుగాండ్రు? మాటుగాళ్ళు ఎవరయ్యంటే చూడండి నా వైపు. 2 రకాల మాటుగాళ్ళు. కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకుండా రహస్యంగా చేసేవాడు మాటుగాడు. రెండవది గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేసేవాడు మాటుగాడు. దైవజనమా, సంఘంలో ఉన్న దైవ సేవకులు ఈ దేశాన్ని దేవునికి కానుకగా ఇవ్వాలంటే సంఘానికి మాటుగాళ్ళు కావాలి. చెప్దాం ఆమేన్. సంఘానికి ఎవరు కావాలి అంటే మాటుగాళ్ళు కావాలి. నీ పిల్లలు యుద్ధ భూమిలో వాళ్ళు విజయాన్ని సాధించాలని దైవ సేవకులు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక హృదయాలను ప్రభు కొరకు గెలుచుకుంటూ వెళ్ళాలన్నా మరుగు నుండి ప్రార్థన చేసే ఆ ప్రార్థనా పరులైన తల్లులు సంఘానికి కావాలి. చెప్దాం ఆమేన్. ప్రతిరోజు మందిరంలో గొలుసు ప్రార్థన జరుగుతుంది. ఆదివారం మందిరానికి వచ్చి తర్వాత టాటా చెప్పి వచ్చి ఆదివారం వచ్చే గుంపులో ఉండొద్దు. గొలుసు ప్రార్థనకు రండి. సోమవారం నుంచి శనివారం వరకు మీకు అనుకూలమైన సమయంలో రండి. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతాయి. శుక్ర శనివారాలు రేపు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. సంఘానికి మాటుగాళ్ళు ఎవరయ్యంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి వ్యక్తి సంఘానికి మాటుగాళ్ళు. పిల్లలకి చెప్పండి, నాన్న నువ్వు కష్టపడి చదువుకో, మాటుగత్తి అయిన తల్లిగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను రా. మాటుగత్తి అయిన తండ్రిగా నీ కొరకు నేను ప్రార్థన భర్తతో చెప్పండి, అయ్యా మీరు కష్టపడి ఉద్యోగం చేయండి, కష్టపడి వ్యాపారం చేయండి, మీకు కావలసినంత ప్రార్థన నేను చేస్తానయ్యా, మాటుగట్టిగా నేను బ్రతుకుతానయ్యా. వ్యూహ ప్రకారం అడుగులు వేశాడు. ఏ హాయి పట్టణం మీద ఓడిపోయాడో అదే హాయి పట్టణం మీద యుద్ధశూరుడకు యెహోషువను గెలిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి ఒక్క మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి. హాయి పట్టణం వైపు యెహోషువ ఏం చాపాడు? ఈటెను చాపాడు. మోషే చేతిలో ఏముంది? కర్ర. యెహోషువ చేతిలో ఏముంది? కర్ర పదునైందా? ఈటి పదునైందా? తన నాయకుడి చేతిలో కర్ర ఉంది, యెహోషువ చేతిలో ఈటుంది. నాయకుడి చేతిలో ఉన్న ఆయుధం కంటే యెహోషువ చేతిలో పదునైన ఆయుధం ఉంది. నేనంట యవన బిడ్డలారా నా తట్టు చూడండి. ఈ ఒక్క పని మీరు చేయగలిగితే యుద్ధశూరుడకు దేవునిగా మీ బ్రతుకులో దేవుడు ప్రత్యక్షమై నాన్న ఎక్కడ ఓడిపోయాడో అక్కడ నిన్ను గెలిపిస్తాడు ఆయన. అమ్మా నాన్నలు ఏ రంగంలో ఓడిపోయారో ఆ రంగంలో దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని గెలిపించునుగాక. ఏ పని చేయాలి? అమ్మా నాన్నల చేతిలో కర్ర ఉంటే నీ చేతిలో ఈటు ఉండాలి. అంటే వాళ్ళు కలిగిన అభిషేకం కంటే మించిన అభిషేకం నువ్వు పొందుకోగలిగితే, వాళ్ళ మీద నిలిచిన భక్తి కంటే మించిన భక్తి నువ్వు పొందుకోగలిగితే, వాళ్ళ మీద నిలిచిన ప్రార్థన కంటే మించిన ప్రార్థన నువ్వు పొందుకోగలిగితే, ఆ అమ్మ ఎక్కడ ఓడిపోయిందో అక్కడ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆ నాన్న ఎక్కడ ఓడిపోయాడో అక్కడ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నాన్న చేతిలో కర్ర, మన చేతిలో
చెప్పాలి. మన చేతిలో ఈ పని చేయగలిగితే ఈ దేవునికి పెట్టబడిన పేరు యుద్ధశూరుడగు యెహోవా. ఎవరైనా అంటాడు, గుమ్మములారా ఎందుకు తలదించుకున్నారు, పురాతనమైన తలుపులారా ఎందుకు కృంగిపోయారు? యుద్ధశూరుడు మీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు. ఆయన అడుగుపెట్టి ఇందాక చెప్పాం కదా, ఎక్కడ తలదించుకున్నారు. జెఫన్యా గ్రంథం చూడండి, ప్రార్థన చేసుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి నాతో కలిసి చెప్పండి. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఎక్కడి నుంచి చెప్పండి. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఈ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళండి. దేవుడు ఇక్కడ అంటాడు, వారు ఏ దేశములలో అవమానం పొందిరో, ఏ దేశాల్లో సిగ్గుపడ్డారో, ఏ దేశాల్లో అవమానపడ్డారో అక్కడ ఖ్యాతిని మంచి పేరును యుద్ధశూరుడగు యెహోవా నీ బ్రతుకులో కార్యం చేయునుగాక. నమ్ముతారా ఈ మాట? ఏ ఇంట్లో అవమానపడ్డావో, ఏ బంధువుల మధ్య అవమానపడ్డావో, ఏ స్థలంలో అవమానపడ్డావో, ఏ వ్యక్తులు నిన్ను చూసి పక్కనవి చాటున అవహేళన చేశారో అక్కడే మంచి పేరు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అక్కడే ఖ్యాతిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పేరు యుద్ధశూరుడగు యెహోవా.